క్వశ్చన్ నెంబర్ 14336 గొట్టిపాటి రవి గారు. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకి అవునండి, రెండవ ప్రశ్నకి లైన్ మ్యాన్ పోస్టులు నియమించడం కొరకు కావాల్సిన తగు చర్యలను డ్యూ ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటాము సార్. మూడో ప్రశ్నకి అవునండి, నాలుగో ప్రశ్నకి కొత్త స్తంభాలు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు నిరంతరం ప్రక్రియ మరిన్ని అవసరాన్ని బట్టి మంజూరు చేయబడుతుంది. ఏపీడీఎస్ వద్ద తగినంత సంఖ్యలో స్తంభాలు ట్రాన్స్ఫారాలు అందుబాటులో ఉన్నాయి మరియు కొత్త స్తంభాలు మరియు డిటిఆర్లు నిల్వ స్థితి అనుబంధం ఏబిగా దత్త చేయబడినది. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, 1 minute రాజా గారు, 1 minute. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, అధ్యక్ష, రాజేంద్ర గారు ఒక్క నిమిషం. అధ్యక్ష, అది ఒక్క నిమిషం అండి. ఎలా మొదలవుతుంది అధ్యక్ష? సాంప్రదాయం ఉంది. అలా కాదండి, మీరు ఎల్ఓపి గారు ఏదో మీరు అడిగితే మాట్లాడుతున్నారు. అడుగుతుంది సింపుల్ గా. ఆ క్వశ్చన్ అయిపోయిందండి, సింపుల్ గా ఆ క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్కి వచ్చాం. రెండో క్వశ్చన్ మేము అడుగుతుంది డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రి అంతసేపు ఉపన్యాసం ఇచ్చారు, మాకే అభ్యంతరం లేదు. ఇరిగేషన్ డిబేట్లు మాట్లాడుకొస్తే సరే ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా? లేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదు. ఏం చేద్దాం మీరు? ఏం వాయిస్ రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ రావట్లేదు కదా. ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇందాక ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అధ్యక్ష, ఇది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. అధ్యక్ష, 1 minute అండి, క్లారిటీ రాను. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అరే ఆయన కూడా నీకెందుకు స్వామి? ఆయన కూడా నీకెందుకు? The house is adjourned for 10 minutes. House is adjourned.